అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు గడ్డం శ్రీను. జెడ్పీహెచ్ఎస్ కొమ్మాయిగూడ రామన్నపేట మండలంలో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ముందుగా సభాధ్యక్షులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ అన్న గారికి, సహచర ఉపాధ్యాయ సోదర సోదరీమణులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి మిగతా మా ఉపాధ్యాయ మిత్రులందరికీ, ముఖ్యంగా ఈ యొక్క పాఠశాల ఇంత అద్భుతంగా రన్ కావడానికి కారకులైనటువంటి మీ గ్రామస్తులందరికీ, పెద్దలకు చిన్నలకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమం చేపట్టాలంటే నిజంగా ఎంతో వ్యయ ప్రయాసలతో కూడినటువంటిది. చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఎండాకాలంలో, ఈ సమయంలో, ఈ ఒక్కపూట బడి సమయంలో మీ యొక్క సమయాన్ని, ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామస్తులందరూ కూడా మీ యొక్క సమయాన్ని వెచ్చించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మీ అందరికీ, ఈ యొక్క పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాల అంటే చాలామందికి చిన్న చూపు ఉంటుంది. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంత నాలెడ్జ్తో ఉంటారో మనందరికీ తెలుసు. కానీ మీ ఊరు చూస్తుంటే ఆ విధంగా అనిపించట్లేదు. ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఆ విధంగా అనిపించట్లేదు. చక్కని తరగతి గదులు ఉన్నాయి, విశాలమైన గ్రౌండ్ ఉంది, పచ్చని ప్రకృతి చెట్లు ఉన్నాయి. ఇంతకు మించి ఏం కావాలి? ఒక్కసారి మనం బడికి పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి ఆ యొక్క విజ్ఞానాన్ని మనం అందిపుచ్చుకుంటే మన పిల్లవాడు ఉన్నత స్థానంలో తప్పకుండా ఎదుగుతాడు. ఎందుకంటే మేమందరం కూడా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళమే. పుస్తకాల సంచి సంకన పెట్టి పలక బలపం నువ్వు చేతిలో పట్టి గనగన గనగన బరిగంట కొట్టి రావయ్య బడిలోకి చిన్న ప్రార్థన గీతాన్ని పాడాలిరా, చదువుల్లో సారాన్ని చిన్న నువ్వే వడపోసి పట్టాలిరా. రావయ్య బడిలోకి చిన్న ప్రార్థన గీతాన్ని పాడాలిరా, చదువుల్లో సారాన్ని చిన్న నువ్వే వడపోసి పట్టాలిరా. బడి ఉందిరా, ఊరు బడి ఉందిరా, చక్కని సర్కారు బడి ఉందిరా, చదువుందిరా, మంచి చదువుందిరా, జ్ఞానాన్ని అందించే చదువుందిరా. అంబేద్కరుడే చదువుల్లో రాణించి రాజ్యాంగం రాశాడురా. సావిత్రి పూలేలు చదువు విలువ తెలిసి స్ఫూర్తిని నింపారురా. వివేకానందుడే భారత కీర్తిని గగనాన నిలిపాడురా. చదువుకున్న వాళ్ళు విశ్వాన్ని చుట్టేసి విజయాన్ని పొందారురా. ఎన్ని అవరోధాలు నీకు ఎదురైనా గాని పట్టుదలతో ముందుకెళ్ళాలిరా. 3 రంగుల జెండా గగనాన ఎగరేసి జన్మభూమి రుణము తీర్చాలిరా. రావయ్య బడిలోకి చిన్న ప్రార్థన గీతాన్ని పాడాలిరా, చదువుల్లో సారాన్ని చిన్న నువ్వే వడబోసి పట్టాలిరా. మన పిల్లవాడిని ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఉపాధ్యాయుల యొక్క వారి యొక్క విజ్ఞానాన్ని మనం అందిపుచ్చుకుంటే ఖచ్చితంగా ఒక అంబేద్కర్, ఒక సావిత్రి పూలే, ఒక వివేకానందుడు అంతటి గొప్పలు, ఒక అబ్దుల్ కలాం ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నటువంటి పిల్లలు ఎక్కడ కూడా మనకు సీటు దొరకని పరిస్థితుల్లో, ఇంకెక్కడెక్కడో ఏదో పరిస్థితుల్లో చివరికి మాత్రం ఇక్కడికి పంపించడం జరుగుతుంది. అయినా సరే గులకరాళ్లను రత్నాలుగా తీర్చిదిద్దగలిగే వారు మా ఉపాధ్యాయులు. ఎలాంటి పిల్లవాళ్ళైనా తెల్లటి పేపర్ని తీసుకొచ్చి ఇక్కడ మాకు అప్పచెప్తే వాళ్ళని అక్షర జ్ఞానంతో ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి మీరందరూ తప్పకుండా ఆలోచించి, ఎందుకంటే చదువుల్లో ఉన్నటువంటి సారాన్ని ఎప్పుడైతే పిల్లవాడు గ్రహించినట్లయితే అప్పుడు ఆ యొక్క చదువుని, ఆ యొక్క జ్ఞానాన్ని అందిపుచ్చుకున్నట్లయితే మనం ఎంత ఉన్నతంగా ఎదగొచ్చో అది మనం తెలుసుకోవచ్చు. చదువది ఎంత గలిగిన, మనం చదువుతాం, మరి ఆ చదువు ఎలా చదవాలి? చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా, నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం, బదలుగా మంచి కూర నల్లపాకము చేసిన నైనా నింపొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా.
చదివే చదువులో అందులో ఉన్న సారాన్ని గ్రహించి ఒట్టిగానే చదవడం కాదు. మనం వంట చేస్తాం, ఎంత మంచి కూర వండినా అందులో ఉప్పు లేకపోతే ఆ కూర రుచే ఉండదు. అది నిజమే కాదా? ఇక్కడ ఉన్నటువంటి మన ఆ అమ్మలక్కలకు మనందరికీ తెలుసు, ఆ విషయం అందరికీ తెలుసు. ఉప్పు తక్కువైతే చిర్రుబుర్ర ఆడే మన మగవాళ్ళు కూడా తెలుసు. అంటే ఆ ఒక్క కొంచెం ఉప్పు తక్కువైతే ఆ కూర రుచి ఏ విధంగా అయితే ఉండదో, చదువుల్లో ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహించినట్లయితే ఆ చదువుని మనం అందిపుచ్చుకోలేం. నింగిలోతులు చూడగోరితే నీటి చుక్కను కలుసుకో, రత్న శిల్పం చూడగోరితే రాతి ముక్కను కలుసుకో, అనువునడిగితే తెలియదా బ్రహ్మాండం అంటే ఏమిటో, మౌన శిల్పం చూడగోరితే మంచుగడ్డలు కలుసుకో, మనిషి మూలం చూడగోరితే మట్టి పెద్దలు కలుసుకో అని డాక్టర్ సినారే గారు చెప్పినటువంటి ఈ యొక్క గేయము నిజంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని చూడాలంటే మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క తుర్కపల్లి పాఠశాలకు వచ్చి కలుసుకోవాల్సిందే. తుర్కపల్లి పాఠశాలకు వచ్చి కలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఒక చక్కటి వాతావరణంలో ఇంత పెద్ద టెంట్ వేసి ఇంత చక్కగా ఇక్కడ ఈ యొక్క స్టేజ్ని అలంకరించి విద్యార్థుల యొక్క నృత్యాలు ఎంత బాగున్నాయి. నేను ఎవరో కొరియోగ్రాఫర్ వచ్చి ఇక్కడ వాళ్ళకి ఆ యొక్క డాన్స్ నేర్పించండి అనుకున్నాను. ఇక్కడ మా తెలుగు మేడం కూడా ఉన్నది, మా కొరియోగ్రాఫరు. తీరా అడిగితే మా సార్ని అడిగితే లేదన్నా మేమే నేర్పించిన వందం అంటున్నారు. ప్రతిభ, అశేషంగా ప్రతిభ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మన ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు. కాబట్టి మీరంతా దయచేసి తప్పకుండా మా పైన నమ్మకం ఉంచి ఇక్కడికి ఇంకా అధిక సంఖ్యలో పంపించి ఈ యొక్క పాఠశాలకు సహకరించి గొప్పగా పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కారకులవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ ఒడిలో లాలి పాటలాగా నేను కమ్మనైన పాట పాడనా, చెట్టు మీద ఉన్న కోయిలమ్మలాగా సక్కనైన పాట పాడనా, అమ్మ ఒడిలో లాలి పాటలాగా నేను కమ్మనైన పాట పాడనా, చెట్టు మీద ఉన్న కోయిలమ్మలాగా సక్కనైన పాట పాడనా, మెరిసేటి మబ్బుల్లో సినకమ్మలాగా నింగి నుంచి నేల దూకనా, సిరుకుల్లో తడిసిన లేడి పిల్లలాగా సెంగు సెంగురాటలాడనా, ఏమని పాడాలి పాట, ఏమని పాడాలి పాట, మీ మనసేమో ముత్యాల తోట, ఏమని పాడాలి పాట, మీ మనసేమో ముత్యాల తోట, సాగించు చదువుల్లో వేట, వెలగాలి బడిలోని తోట. మీ చదువు సాగించి ఈ బడిలోని తోటని ధృవతార నక్షత్రం లాగా నిండు పున్నమి వెన్నెల చంద్రునిలాగా వెలిగిస్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అన్నగారు రమేష్ అన్న గారికి, నా ఆత్మీయ సోదరుడు, ప్రేమగల్లవాడు, ఎంతో మంచి మనసున్నవాడు, ఎప్పుడు మేము ఒక పిలిపిస్తే మేము తప్పకుండా ఎప్పుడైనా వస్తాం. ఆ విధంగా నేను పిలిచి ఈ ఇట్టి కార్యక్రమానికి ఆహ్వానించి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి అన్నగారికి, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ, మీ గ్రామస్తులందరికీ కూడా మరొకసారి పేరు పేరుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ అన్నగారు. మా మిత్రుడు, సహచరుడు, ఎప్పటి నుంచో ప్రాణ స్నేహితుడు. నేను పిలవగానే వచ్చినందుకు అన్నగారికి ఈ సభాముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా తల్లిదండ్రులను, మా విద్యార్థులను మీ పాట ద్వారా ఎంటర్టైన్మెంట్ చేసి మాకు ఆనందాన్ని పంచినందుకు ప్రత్యేకంగా అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్నగారు. థ్యాంక్ యూ.